ఏమిటి విజయ్, కొచ్చిలో వెళ్తున్నావా? అవును బాబాయ్, ఆముఠా వాళ్లే మధురు బంధించి ఆవులను విచారణ తెలుసుకున్నాను. వాళ్ళ ఆటలు కట్టించి మధురు తీసుకొచ్చి శేఖరం గారికి అప్పగించే వరకు నాకు మనశ్శాంతిది. వెళ్ళు విజయ్, ఆ ఊరే నువ్వెప్పుడు ఈ మాట అంటావని ఎదురు చూస్తున్నావయ్యా. ఏమిటి బాబాయ్ నువ్వు అనేది? మీ అమ్మగారు నాన్నగారు రైలు ప్రమాదంలో చచ్చిపోయారని నేను నీతో ఇన్నాళ్ళు చెప్పింది అబద్ధం విజయ్. బాబాయ్, అవును విజయ్, వాళ్ళు చచ్చిపోలేదు, దారుణంగా చంపబడ్డారు, ఘోరంగా హత్య చేయబడ్డారు. ఈ కుటుంబం యావత్తు ఓ రాక్షసుడి చేతుల్లో గిలగిలలాడుతూ బాబాయ్ రుచుకుంటూ గుండె నీరేసి ఆ దారుణ సంఘటన జరిగింది ఎక్కడో కాదు బాబు, ఇప్పుడు నువ్వు వెళుతున్న ఊళ్ళోనే కొచ్చిన్లో. నాన్నగారు గవర్నమెంట్ డాక్టర్ కావడం చేత ట్రాన్స్ఫర్ అయ్యి కొచ్చిన్ చేరుకున్నారు. అక్కడే మీ అన్నయ్యకి ఇన్స్పెక్టర్ ఉద్యోగం దొరికింది. దేవత లాంటి అమ్మగారు, మోసపోసిన మంచితనం లాంటి అయ్యగారు, దీపాలు లాంటి ముగ్గురు బిడ్డలతో ఇల్లు కలకలలాడుతూ ఉండేది. ఏమిటమ్మా, నీ పెళ్లి శుభలేఖలు నువ్వే రాస్తున్నావా? అవునా సుభద్ర, లక్ష్మి అతి ముఖ్యమైన పనిలో ఉంది. కదిలితే ప్రమాదంగాని కాఫీ ఇక్కడికే తీసుకురా. ఊరుకోండి, పొద్దు నుంచి అందరూ ఇలాగే ఏడిపిస్తున్నారు నన్ను. ఎప్పుడు ఏ స్నేహితురాలకి ఉత్తరం కూడా రాసేరగదు. దీనికింత ఓపిక ఎలా వచ్చిందో. మనకంటే లక్ష్మి చాలా అడ్వాన్స్ గా ఉంది సుభద్ర. మనం ఇంకా చుట్టాల లిస్టే తయారు చేయలేదు. లక్ష్మి అప్పుడే తన పెళ్లి శుభలేఖలు పోస్ట్ కూడా చేయబోతోంది. ఫోన్ నాన్న, ఇలా ఏడిపించారంటే నేను పెళ్లి చేసుకోను. డాక్టర్ గారు వచ్చావా? గోపాలం, ఏరా రాము, నా కాంపౌండర్ టైం అంతా నిన్ను మోయడానికే సరిపోతుంది. హలో, ఎవరు? అదే. ఏం బాబు, మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు? అలాగా, అయితే సాయంకాలం పెందరాడే వచ్చి. ఏమంటున్నాడండి అబ్బాయి? ఏదో అర్జెంట్ పని వచ్చిందట, కాస్త ఆలస్యంగా వస్తాన్నాడు. లక్ష్మి, అన్నయ్య వచ్చాక నీకు హెల్ప్ చేస్తానండి. అసలు విషయం నీకు సహాయం చేద్దామని కాదు, త్వరలో నీ పెళ్ళైపోతే తను ఒక ఇంటివాడిని అవుదామన్న స్వార్థం. వస్తాను. డాడీ టాటా చెప్పు. తీసుకురండి. మిస్టర్, ఆ పెట్టేమిటో చూడాలి. సార్, ఇందులో మా బ్రదర్ డెడ్ బాడీ ఉంది. అదే చూడాలి. దించండి. దింపండి. ఇప్పుడే ఉంటావు. పట్టుకోండి. నన్ను తప్పించుకుని పారిపోలేవు. మర్యాదగా లొంగిపో. మీ పిన్నమ్మగారు అల్లుడి పేరు మర్చిపోయానండి. ఆ రాయ్, పి భానుమూర్తి. అబ్బాయి వచ్చినట్లున్నాడండి. డాక్టర్ గారు ఉన్నారా? నేనే. అరే, ఏమిటి? రక్తం చాలా కారిపోతుంది. రండి. గోపాలం, గోపాలం, ఇతను లోపల తీసుకురా. అమ్మా, డాడీ ఎవరు? ఎవరో పేషెంట్ వచ్చారమ్మా, లోపల ఉన్నారు.
ఫోటో అదే మా అబ్బాయి అజయ్ది. పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఈ ఊళ్ళోనే పనిచేస్తున్నాడు. డాడీ ఒకసారి మీరండి. గోపాలం, నువ్వు బ్యాండేజ్ పెట్టు. ఏమిటమ్మా, మా పెదనాన్నగారి విజయంకుడు తమ్ముడు కొడుకు పేరు అడిగిరమ్మందా మీ అమ్మ? అది కాదు నాన్న, ఈ పేపర్ చూడండి. మీరు కట్టుకొచ్చిందిగా అతని ముఖం చూశాను. అనుమానం వచ్చి పాత పేపర్లన్నీ తిరిగేశాను. ఈ ఫోటో కనిపించింది. హలో డాక్టర్ గారు. సారీ సార్, అజయ్ చనిపోయాడు. అవును సార్, జేమ్స్ అనే దొంగను పట్టుకోవడానికి స్పెషల్ డ్యూటీ మీద వెళ్ళి అతనితో జరిగిన పెనుగులాటలో కత్తిపోటు వల్ల మరణించాడు. ఈ దుర్వార్త నేను మీకు చెప్పవలసి రావటం నా దురదృష్టం సార్. నా కొడుకును పొట్టలు పెట్టుకున్నావు నా దుర్మార్గుడా. మన అజయ్ని చంపి ఆ రక్తం కడుక్కోవడానికి వచ్చారు సుభద్ర ఈ దుర్మార్గుడు. ఎవరు ఉండటం లేదేమో. అయినట్టెళ్ళి చూద్దాం, ఎవరైనా వాచ్మెన్ ఉంటాడు. బాసు పిలుస్తోంది. బాసు నన్నే అనుకుంటాను. వీడు తగ్గించరా, తెలియని ఊరు, జాగ్రత్తగా ఉండాలి. పిచ్చి వేషాలు వేస్తే పచ్చడి చేస్తారు. పర్వాలేదులే బాసు, ఇక్కడ మన భాష కాదు కదా, తిట్టినా అర్థం కాదు. ఫిగర్ బాగుంది కదా అని